అందరికీ నమస్కారం. మహిళా సాధికారతకి పెద్దపీట వేసిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఆనాడు పొదుపు అంటే ఏం తెలియదు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పొదుపు సంఘాలను పెట్టి డ్వాక్రా గ్రూపుల్ని ప్రతి మహిళ ఆ రోజు ₹1 మీరు పొదుపు చేయండి, నేను ₹1 గవర్నమెంట్ తరపున ఇస్తానని ఆనాడు వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఈరోజు ఒక్కొక్క మహిళ కూలి పని చేసుకునే మహిళలు కూడా డ్వాక్రా గ్రూప్లో వాళ్ళ అకౌంట్లో ₹1,00,000 నుంచి ₹2,00,000 పొదుపు అకౌంట్లో ఉంది. అంటే ఒక ఆర్థికవేత్తలుగా తయారు చేసినారు ఆయన. అలాగే ఈరోజు మాలాంటి మహిళలందరూ కూడా ఈరోజు వచ్చి రాజకీయాల్లో రాణిస్తున్నాము, ఇలా మాట్లాడగలుగుతున్నామంటే 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొని వచ్చి మేమంతా కూడా రావడం జరిగింది. ప్రజాప్రతినిధులుగా ఆ అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు కూడా దాన్ని అట్లే కొనసాగించడం జరుగుతుంది. అలాగే దేశంలో ఎక్కడ మహిళల్ని మొట్టమొదట ఒక స్పీకర్గా చేసినారంటే దళిత మహిళని, అది చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈనాడు పథకాల్లో కూడా 2024లో 6 పథకాలు సూపర్ 6 అంటే దాంట్లో 3 పథకాలు కూడా 50% మా మహిళలకే ఆయన పెద్దపీట వేశారు. ఫ్రీ బస్ కానివ్వండి, అలాగే గ్యాస్. ఆనాడు వాళ్ళ తల్లి పడుతున్న బాధను చూసి ఆనాడే డ్వాక్రా గ్రూప్లో 90 ఏళ్ళనే ఆయన గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఆ రాక్షస పాలనలో మళ్ళీ పొగలో బాధపడుతున్నారు మహిళలంతా అని సంవత్సరానికి 3 సిలిండర్ని ఇప్పించడం జరిగింది. అలాగే తల్లికి వందనం. ఆనాడు వైసీపీ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఎంతమంది బిడ్డలుంటే మీ అందరికి ఒక మేనమామగా నేను ఇస్తాను చదువుకి అని చెప్పి తల్లికి వందనం పథకంలో చేస్తే ఇచ్చింది మోసం చేసి ఒక్క బిడ్డకే ఇచ్చారు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తల్లికి బిడ్డలందరూ సమానమే, ఏ తల్లి బాధపడకండి, నేను సీఎం అయితే మీ బిడ్డలంతా చదివించే బాధ్యత ఆ కుటుంబంకు నేను తీసుకుంటానని ప్రతి ఒక్కరున్నా, 2 5 మంది ఉన్నా, 4 ఉన్నా ప్రతి తల్లికి వందనం కింద ₹13,000 వేయడం జరిగింది. అలాగే ఆడబిడ్డ నిధి ఒక పథకం ఉంది, అది కూడా త్వరలో ₹1,500 కూడా ఆయన ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కుప్పం తీసుకుంటే చాలామందికి చిన్న చిన్న షాప్స్, అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం ఈ ట్రెండ్స్ అట్లా చిన్న వాళ్ళ దగ్గర, రిలయన్స్ వాళ్ళ దగ్గర టైఅప్ అయ్యి చిన్న షాపులు పెట్టి విలేజెస్లో వాళ్ళకి డైరెక్ట్ అనుసంధానం చేసి సరుకులు కూడా వాళ్ళకి ఇప్పించి చిన్న స్మాల్ స్కేల్ షాప్స్కి అంతా కూడా ఇండస్ట్రీస్ కూడా మా మహిళా కమిటీలో అమ్మాయి ఒక ఆవిడ కూడా ఈరోజు స్మాల్ పాల్ ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. అట్లా ఆర్థిక ఎక్కడ మన సొంత జిల్లాలను చూస్తున్నాం. ఈరోజు కూడా ఒక మహిళ నాకు ఫోన్ చేసి, అమ్మ నేను ఒక షాప్ పెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు మీరు మొన్న మీటింగ్లో చెప్పారు సబ్సిడీ 30% ఇస్తున్నారు, ఒక ₹5,00,000 లోన్ తీసుకునే అవకాశం ఇచ్చినారు డ్వాక్రా గ్రూపుల తరఫున, 30% దాన్ని సబ్సిడీ ఇస్తున్నారు, నేను పెట్టుకోవాలి అన్నాడు. అంటే ఎంతవరకు అంటే చిన్న విలేజ్లో కూడా ఆయన మీద ఒక ఆర్థికంగా ఎదగచ్చని ఒక భరోసా. చంద్రబాబు నాయుడు అంటే మహిళలకు ఒక భరోసా, నేనున్నాను మీకు ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తాతగా, అన్ని విధాలా చెప్పాలంటే మాకు మాటలు రావడం లేదు. అన్ని విధాలా ఆయన ఈరోజు ఒక ఆడబిడ్డకి చెయ్యి వేయాలంటే కూడా చట్టాన్ని తీసుకొని వస్తున్నారు చెప్పారు. ఈరోజు అది కూడా అమలు అవుతుంది, త్వరలో ఆ చట్టాలు కూడా వస్తాయి. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యం గంజాయి. ఆనాడు కాలేజీలకు వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కూలి పనులకు వెళ్ళి బిడ్డలను పంపిస్తుంటే వాళ్ళందరినీ గంజాయి మత్తికి అలవాటు చేసి బానిసలు చేసి ఎంతోమంది తల్లులు కన్నీరైతే ఈరోజు రాష్ట్రంలో ఆ గంజాయిని 90% వరకు కట్టుదిట్టం చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి అలాంటి నాయకుడికి మా మహిళల తరపున ఆయనకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా నిండు 100 ఏళ్ళు ఆయుష్తో ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ సీఎం అయ్యి ఈ రాజధాని ఇవన్నీ ఇంకా పూర్తిగా కంప్లీట్ చేసి చిత్తూరు కూడా మాకు నీళ్ళు ఇస్తారన్నారు. అది అందరికన్నా మా మహిళల తరపున హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.